గోదావరి ఇసుక అక్రమదారి పడుతోందంటూ ఈనాడే ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. నదీ పరివాహక చట్టం అంటే లెక్కలేదు, ఇసుక రీచల నుంచి ఎన్ని లారీలు బయటకు వెళ్తున్నాయి, ఎంత పరిమాణం నమోదు చేసే వ్యవస్థ లేదు, పర్యవేక్షణ కనిపించదు, పైగా నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెడ్జర్లతో గోదావరిని తొలిచేస్తున్న పట్టదు. బోట్స్మెన్ సొసైటీల ముసుగులో రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణ, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 80 డ్రెడ్జర్లతో నిత్యం ఇసుక తవ్వేస్తున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల కనుసరణలో ఈ దందా సాగుతోంది. రాజమహేంద్రవరం కోతవేటు దూరంలో దాళేశ్వరంలో గాయత్రి ర్యాంప్ వద్ద పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు గోదావరిలో తిరుగుతున్నాయి. ఒడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం డ్రెడ్జర్లు వెళ్లి గొట్టాలతో ఇసుక తోడి తీసుకొస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న ఎక్స్కవేటర్లు అందులోని ఇసుకను బయటకు తోడుతుండగా మిగిలిన యంత్రాలు లారీల్లో లోడ్ చేస్తున్నాయి. గోదావరి 4వ వంతెన సమీపంలో కాతేరులో ఏర్పాటు చేసిన రీచుల్లో పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు ఇసుక తోడుతున్నాయి. నదీ పరివాహక చట్టం ప్రకారం నిర్మాణాలకు 500 మీటర్లకు సమీపంలో తవ్వకూడదని నిబంధన ఉన్న గామన్ వంతెన వద్దే యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కోటిలింగాల రేవుతో పాటు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు తరలింపు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలో డీసిల్టింగ్ విధానంలో 18 రీచుల్లో ఇసుక తవ్వకాలకు జిల్లాధికారులు అనుమతినిచ్చారు. నిబంధనల మేరకు బోట్స్మెన్ సొసైటీ సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్ళి ఇసుక స్వయంగా తవ్వుకోవాలి. కొన్ని సొసైటీలు ఈ విధానం అమలు చేస్తున్నాయి. రీచ్ల నుంచి నిత్యం సగటు 15,000 మెట్రిక్ టన్నులు ఇసుక సేకరించాలి. దీనికి 3 రెట్లు అనధికారికంగా తరలుతోంది. సమీపంలో ఉన్న జనవాల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. డ్రెడ్జింగ్ బోట్లను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ శాఖదేనని మైన్స్ అధికారులు అంటున్నారు. అక్రమ దందా అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మొదట్లో కొంత అడావిడి చేసి వెనకొంది. పరిమితికి మించి లారీల్లో ఇసుక తరలించేందుకు పలు విభాగాల్లోనూ కొందరు కీలక అధికారులకు నెలవారీ చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అధికారులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి ఉందనే ప్రచారం ఉంది. ఎందుకు ఈ దొంగ నాటకాల వార్తలు? ఎవడో అధికారి తప్పు చేస్తాడా? ఎవరో సాధారణ కార్యకర్త తప్పు చేస్తాడా? పెద్ద నాయకుల కనుసన్నల్లోనే పెద్ద కరప్షన్ జరుగుతుంది. అంతంత పెద్ద మిషన్లు వేసుకునేసి ఓ సామాన్య కార్యకర్త తవ్వుకుంటాడా? ఇంతకుముందు జగన్ టైంలో ఇట్లాగే తవ్వుతున్నారన్నప్పుడు నేను అప్పుడే ప్రస్తావించా. ముందు ఏదో ముఠా మేస్తులను బట్టుకెళ్ళి ఇసుక తవ్వుకొచ్చేటటువంటి విధానం వల్ల కాదు, మనుషులు లేరు అంతమంది. ఇంకెట్ట తవ్వుతారు? మిషన్లతోనే తవ్వుతారు. అది ఖచ్చితంగా జరిగింది, జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇదివరకు చేస్తే అదంతా జగన్ తినేస్తున్నాడు, లేకపోతే స్థానిక మంత్రి తినేస్తున్నాడు అంటూ వైసీపీ నాయకుడు పేరు వచ్చేలాగా రాసేవాడు. ఇప్పుడు కింద ఉన్నోళ్ళు తింటున్నారు అని రాస్తున్నారు. అక్రమం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు ప్రభుత్వానికి అంత డబ్బులన్నీ వచ్చాయి, ఇప్పుడు 5 పైసలు రావు. జనాలే దండుకుంటారు. ఏ జనాలు? ప్రజలు కాదు, ప్రజల నుంచి దండుకుంటారు. జరిగేటటువంటిది నాయకుల చేతుల్లోకి. రోజుకి సింపుల్గా 1 కోటి రూపాయలకి తక్కువ ఆదాయం వస్తుందా? దీంట్లో ఒక 1000 లారీలు వేసుకుందాం, లారీకి 10,000 రూపాయలు వేసుకుందాం, ఎంత వస్తుంది? ఇది ఎంతమంది పంచుకుంటారు అక్కడ రోజుకి? ఇది ఒరిజినల్గా జరుగుతున్న సినిమా. కాకపోతే పాపం జర్నలిజం ఫీలింగ్తో వార్త రాస్తున్నారు, కానీ అధికార పక్షం ఫీలింగ్తో కవర్ చేసుకొస్తున్నారు. అదే వింత.